గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకుంటున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతరంతా శోభ సంతరించుకుంది. నేడు గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి 3వ పూజను నిర్వహిస్తున్నారు. నగర నలుమూలల నుంచి అమ్మవారికి బోనాలు, మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. మధ్యాహ్నం బోనాల సమర్పణ, సాయంత్రం తొట్టెల ఊరేగింపు జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి భక్తులు పెద్ద ఎత్తున బోనాలను సమర్పించుకుంటున్నారు. ఈ రోజు ఆదివారం 3వ పూజ అమ్మవారికి జరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరం నలుమూలల నుంచి అనేక మంది భక్తులు తెల్లవారుజామునే గోల్కొండ కోటకు వచ్చి ఇక్కడే అమ్మవారికి సంబంధించినటువంటి బోనాలను సమర్పించేందుకు బోనాలను తయారు చేస్తున్నారు. అదేవిధంగా అనేక మంది మొక్కులను కూడా చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో ఉన్నటువంటి గార్డెన్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ బోనాలను తయారు చేసేందుకు కూడా స్థలాన్ని కేటాయించడం జరిగింది. అనేక మంది కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు కూడా ఎంతో అందంగా బోనాలను అయితే పసుపు కుంకుమలు అద్ది తయారు చేస్తున్నారు. సో ఇక్కడ మనతో పాటు ఒక కుటుంబం ఉన్నారు. వీరు ఎన్నేళ్లుగా ఇక్కడికి వస్తున్నారు, అమ్మవారికి ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కులను సమర్పించుకుంటున్నారు అనేది కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అక్క. అక్క, ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్నేళ్ల నుంచి మీరు ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటున్నారు? హైదర్షా కోట నుంచి వచ్చాము. మేము ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాము బోనాలు. ఆషాఢ మాసము అమ్మవారికి ఇంపార్టెంట్ కాబట్టి ఆషాఢ మాసంలో బోనం సమర్పించుకోవడానికి మేము ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. హైదర్షా కోట ఇక్కడ నియర్, ఇక్కడ ఉన్న దగ్గర అందరం ఒకటే దగ్గర అక్క చేస్తుంది. అక్క వాళ్ళ ఇంటికి అందరం కలిసి వచ్చాము అనమాట. సో అంటే చాలా మంది ఏంటంటే మొదటి రోజే వచ్చి, మొదటి ఆదివారమే వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మీరు ఈ రోజు వచ్చారు అంటే ఆ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని ఈ రోజు కొంచెం ప్రశాంతంగా చేసుకుందామనా? అవునండి, క్రౌడ్లో రావడానికి వీలు ఉండదు, అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అంత వీలు ఉండదు కదా. అందుకనేసి ఇవాళ కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటుంది. మార్నింగ్ ఫ్రీగా దర్శనం చేసుకోగలుగుతామని మార్నింగ్ బోనం అమ్మవారికి సమర్పించవచ్చని. సో ఇదే బోనం, మామూలుగా ఈ బోనంలో ప్రధాన నైవేద్యం ఏముంటుంది, తర్వాత మనకి రెండో బుడ్డి కూడా ఉంటుంది కదా. సో ఎట్లా అంటే ఈ బోనాన్ని ఏ విధంగా తయారు చేశారు? చెప్పండి అక్క. అన్నము, అది కొయ్యూర, మళ్ళీ కొంచెం బెల్లము, పెరుగు వేసి తయారు చేస్తాము. మళ్ళీ రెండో దాంట్లోనేమో అది పానకము, కొంచెము పెరుగేస్తాం అన్నమాట. అంతే. మొత్తంగా మనకి అంటే బోనం తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది. అంతే, హాఫ్ అన్ అవర్. బోనంతో పాటు అమ్మవారికి ఇంకేమైనా మొక్కులు చెల్లించుకోబోతున్నారా? ఎన్నేళ్ల నుంచి మీరు అమ్మవారిని నమ్ముకొని ఇక్కడికి వస్తున్నారు? మేము ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి అనుకొని చేస్తుండము. అంతకు ముందుకు మాకు మంచిగా మొక్కితే మంచిగా అయ్యింది. అప్పటి నుంచి ఇక మేకతోనే చేస్తాను నేను. అయితేనే ఉంది. ఫస్ట్ ఇల్లు కావాలనుకున్నాము, అయ్యింది. నెక్స్ట్ మా బాబు పెళ్లి కావాలనుకున్నాము. ఇప్పుడు మా పెళ్లి అయినందుకు బోనం చేస్తున్నాం అమ్మవారి దగ్గరికి వచ్చి. ఎట్లా అనిపిస్తుంది అక్క? అంటే ఆషాఢ మాసం బోనాలు అంటేనే హైదరాబాద్లో ధూమ్ధామ్గా పండుగ అనేది జరుగుతూ ఉంటుంది. మొత్తం జనాలు అందరూ కూడా అమ్మవార్ల ఆలయాల దగ్గరనే ఉంటారు. సో గోల్కొండ కోటకు వచ్చిల్లు, ఇక్కడ ఇంతమంది క్రౌడు, ఈ పండగ వాతావరణం ఇదంతా, ఈ మొక్కులు చెల్లించుకోవడము ఎట్లా అనిపిస్తుంది? మాకైతే చాలా బాగుంది. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం కాబట్టి మాకు చాలా బాగుంది, సంతోషంగా ఉంది. అమ్మవారు మమ్మల్ని మంచిగా చూడాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ బోనం తీసుకొని మీరు ఇక్కడే ఉన్న నాగమ్మ పుట్ట దగ్గర ఏమైనా సమర్పించుకుంటారా, లేదంటే పైకి వెళ్ళి ఆలయంలో ఉన్నటువంటి అమ్మ దగ్గర సమర్పించుకుంటారా? ఈ నాగమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొడతాము, శాఖ పెట్టేసి పైకి వెళ్ళి అమ్మవారికి బోనం ఎక్కించుకొని వస్తాం. ఎవ్రీ ఇయర్ అట్లనే చేస్తాం. ఎట్లా అమ్మవారిని దర్శించుకోగానే ఏమనిపిస్తుంది అంటే, మామూలు రోజుల్లో మనము ఇక్కడికి రావడము, అమ్మవారిని దర్శించుకోవడము అదంతా ఓకే. ఆషాఢ మాసంలో బోనాల సమయంలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఆషాఢ మాసంలో చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి, చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి మాకు
చేస్తాము వచ్చి ఇక్కడ అంతే. సో మొత్తం కుటుంబం అంతా కలిసి వచ్చేళ్ళు. అంతా వస్తాము, కుటుంబం అంతా, మా అబ్బాయిలు, మా మరుదులు, మా చెల్లెళ్ళు, మా కోడలి, మా అందుకని సో ఇంకా ఈ రోజు ఇక్కడే మొత్తం వండుకొని తినడము, సాయంత్రం వరకు ఇక్కడనే ఉండడమా? ఇక్కడే ఉండడము, వండుకొని తినడము. మేక కట్ చేసినాక అందరు వస్తారు, చుట్టాలు అందరు వస్తారు. బోనం ఎక్కించినాక అంత బాగుంటుంది. అన్ని వంటలన్నీ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా యాటను కోయాలి కదా, కోసిన తర్వాత వంటలకన్నీ ప్రిపేర్ చేస్తాం. సో తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు భక్తులైతే అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఈ విధంగా అందంగా బోనాన్ని అలంకరించి, ముందుగా మనం చూస్తే ఇక్కడ మనకి పెద్ద కుండ కనిపిస్తుంది. ఇందులో ప్రధాన నైవేద్యం ఉంటుంది. ఆ తర్వాత రెండో చిన్న బుడ్డి ఉంటుంది, దీన్ని శాఖ అంటారు. ఇందులో మనకి బెల్లం పానకం కానీ, చారు కానీ ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇక పైన మనం చూస్తే దీపపు ముంత ఉంటుంది. ఈ ముంతలో అమ్మవారికి దీపం వెలిగించి చుట్టూ యాప కొమ్మలతో అలంకరించి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. అనేక మంది తాము కోరుకున్నటువంటి కోరికలు నెరవేరినటువంటి నేపథ్యంలో కూడా అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు ఈ విధంగా ప్రతి ఏడు వస్తున్నామని చెప్తున్నారు. ఇక మొదటగా అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి యాటను అమ్మవారికి బలి ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం ఇక్కడే భోజనాలన్నీ ముగించుకొని ఆ తర్వాత సాయంత్రం సమయంలో ఇక్కడ తొట్టెల ఊరేగింపు కూడా చూసి ఇళ్లకు వెళ్తామని కూడా చెప్తున్నారు. ఇటు వస్తున్నటువంటి భక్తులతో కోట పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకు సందడిగా కనిపిస్తున్నాయి. ఇక తెల్లవారుజాము నుంచే అనేక మంది బోనాలను సమర్పించేందుకు, అదేవిధంగా అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా వివిధ అంటే సిటీలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా అనేక మంది పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వస్తున్నారు. ఇక జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి పూజతో మనకి ఆషాఢ మాస బోనాలు అనేవి ప్రారంభమైపోయాయి. ఈ రోజు మూడో పూజ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది అమ్మవారిని దర్శించుకునేందుకు గోల్కొండ కోటకి తరలి వస్తున్నారు. విడుదల సంజుతో అంజుమా.